వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. బి కోడూరులో 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా బి కోడూరు మండలంలోని బి కోడూరు పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ ఆఫీసు, మండల తహసీల్దార్ కార్యాలయం, వెలుగు ఆఫీసు నందు ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా జెండా ఎగురవేసి జాతీయ గీతం పాడారు. అనంతరం వారు మాట్లాడుతూ, జై హింద్, ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన త్యాగాల ఫలితమే మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛా జీవితం. మన కోసం పోరాడిన ప్రతి స్వాతంత్ర సమరయోధుడిని, దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి అమరవీరుడిని ఈ పవిత్రమైన రోజున మనసారా స్మరించుకుందాం. మనకు స్వాతంత్రం అందించేందుకు త్యాగం చేసిన ప్రతి మహనీయుడికి, దేశ రక్షణ కోసం నిరంతరం సేవలు అందిస్తున్న ప్రతి సైనికుడికి, ప్రతి ఆర్మీ జవాన్కి, పోలీసు శాఖ వారికి, డాక్టర్స్కి, పాత్రికేయ మిత్రులకి, దేశం కోసం, దేశ పురోగతి కోసం, అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న ప్రతి భారతీయ పౌరుడికి హృదయపూర్వక వందనాలు. స్వాతంత్రం అనేది కేవలం హక్కు కాదు, ఎందరో త్యాగదనులు మనకు అందించిన అమూల్యమైన బాధ్యత. ఆ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఐక్యత, దేశభక్తి, సుదృఢభావంతో భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుదాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు శతకోటి వందనాలు. ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎల్లవెల్లల ప్రతి భారతీయ పౌరుడికి మెండుగా ఉండాలని కోరుకుంటూ ప్రతి భారతీయ పౌరుడికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. ఈ కార్యక్రమంలో బి కోడూరు ఎస్ఐ తారో హుస్సేన్, పోలీసు సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, తహసీల్దార్ రమణమ్మ కార్యాలయం సిబ్బంది, జెడ్పీటీసీ దావీదు, ఎంపీపీ చెన్నమ్మ, వెలుగు ఆఫీసు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకే ప్యాకెట్ सावधान विश्राम सावधान लमन चलो